నమస్తే. హైదరాబాద్ గ్యాంగ్ రేప్కు గురైంది. ప్రతిరోజు నేను చెప్పే మాట ఇది. ఎట్లా గ్యాంగ్ రేప్ అంటే చెరువులని మొత్తం కబ్జాలు చేయడం గ్యాంగ్ రేప్, ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం గ్యాంగ్ రేప్. ఏ స్థాయిలో అంటే విచ్చలవిడిగా అన్నమాట. ఇక సామూహిక అత్యాచారానికి గురైంది హైదరాబాద్ అని చెప్పొచ్చు. పోయిన 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ మారింది. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి కమిషనర్ రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. సో మొన్నటి వరకు కొంత రెస్పెక్ట్ ఉంటుండే ఈ హైడ్రా మీద, ఏదో చేస్తారని అనుకుంటున్నాం. కానీ ఈ హైడ్రా పేరును మర్చిపోకుండా ఉండడానికి ఈ మూలకొకటి ఆ మూలకొకటి రేకుల షెడ్ అని ప్రహరీ గోడలను గూలుస్తున్నారు తప్ప బడా నిర్మాణాల జోలికి పోవట్లే. రాను దాని మీద క్రమక్రమంగా బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం కానీ ఇటు హైడ్రా కమిషనర్ కానీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా మన పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ హైడ్రా బడా నిర్మాణ సంస్థలు, ముఖ్యంగా తెలంగాణ అండ్ హైదరాబాద్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అనంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తున్నది. చివరికి ముఖ్యమంత్రులు కూడా భయపడాల్సిన పరిస్థితి. ఒక వాసవి, ఒక వర్టెక్స్, ఒక మైహోము, ఒక అధిత్రి, ఒక అవంతిక, ఒక రాజపుష్ప, ఒక ఫినిక్స్, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియాలంతా కలిసి ప్రభుత్వాన్ని రూల్ చేస్తూ ఉన్నాయి. హైడ్రా ఎందుకు బ్యాక్ స్టెప్ వేసింది? ఎందుకు చెరువులను కబ్జాలు చేసిన దొంగలని, రియల్ ఎస్టేట్ మాఫియాని, వాళ్ళ బిల్డింగ్లను ఎందుకు ఇంతవరకు ఒక్కటి కూడా కూల్చలే? కోర్టు ఆర్డర్స్ ఉన్నా, కబ్జాలు చేసిరని తెలిసిన చివరికి ప్రభుత్వం ఒకవేళ పర్మిషన్స్ ఉంటే మేము కూల్చమని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నది? పర్మిషన్స్ ఉంటే కూల్చాల్సిన అక్కర్లే. అక్రమ పర్మిషన్స్ ఉన్నవి కూడా కూల్చరా? అండ్ అందులో కూడా మేము అంటున్నాం, అందులో ఒకవేళ పేదలు ఆక్యుపై చేస్తే వాళ్ళకి అదే రియల్ ఎస్టేట్ కంపెనీ చేత పరిహారం ఇప్పించి వాళ్ళని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేయండి. ఈ చెరువులు ఉండాలా, ఈ కుంటలు ఉండాలా, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మనవి ఉండాలి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 311 ఉన్నది సనత్ నగర్లో. ఎవరు దీనికి కారణం? టెంపరేచరు 46 నుంచి 48 డిగ్రీలు కాన్స్టెంట్గా ఉంటున్నది హైదరాబాద్లో. ఎండాకాలం వస్తే ఎవరు దీనికి బాధ్యులు? మనమే. మరి ఈ చెరువులను కాపాడాల్సిన గవర్నమెంట్ ఏం చేస్తున్నది? అందుకే నేను ఇది మై హోమ్ అవతార్, మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ కదా ఇది మై హోమ్ అవతార్ అన్నది. ఇక్కడ ఒక 3 చెరువులు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా నార్సింగి అన్న చెరువు ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో మార్నింగ్ న్యూస్లో చెప్తా ఉంటాను. నార్సింగి 2 అనే చెరువు. ఈ నార్సింగి 2 అనే చెరువు ఈ మై హోమ్కి మధ్యలో రోడ్డు, ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇది నార్సింగ్ ఏరియా, నార్సింగి 2 అనే చెరువు. అయితే ఇది మై హోమ్ అవతార్, మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఇటు పక్కన మీరు చూడండి, బడా కన్స్ట్రక్షన్ నడుస్తున్నది ఒకటి, చాలా పెద్ద కన్స్ట్రక్షన్, దాదాపు 45 ఫ్లోర్ల కన్స్ట్రక్షన్. ఇది 45 ఫ్లోర్స్. సెల్లారు -6 అట, -3 or 6 అంటున్నారు. -6 అంటే ఎంత లోపలికి సెల్లార్ తీసి కడుతుండాలా? ఇది ఫినిక్స్ అనే కంపెనీ దీన్ని కడుతున్నది. ఫినిక్స్ ఎవరిదే అంటే ఇది కేటీఆర్ బినామీ కంపెనీ. చుక్కపల్లి సురేష్, గోపి అనే ఇద్దరు దీన్ని నడిపిస్తూ ఉన్నారు, డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళు. గతంలోనే వీళ్ళ మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. ఆ ఈడీ కేసు ఏమైందో, ఈ కథ ఏమైందో, ఇదేమైందో అర్థం కాదు. ఇది టోటల్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన బినామీ కంపెనీ. మరి ఈ బినామీ కంపెనీని గవర్నమెంట్ వచ్చి 1 year అవుతున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మిత్రధర్మాన్ని పాటిస్తున్నాడా? మీకేమైనా సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు హైడ్రా తీసుకొస్తున్నారు, దర్జాగా వర్క్స్ నడుస్తున్నాయి, సౌండ్స్ వినొస్తున్నాయి కదా. నేను ఎందుకు ఇంకా నేను పూర్తి సమాచారం చెప్పలేదు మీకు. షాక్ గురవుతాం మనం. టోటల్ చెరువులోనే ఉన్నది ఇదంతా కూడా. టోటల్ చెరువే ఇది. మనకు చెరువు కనబడదు లోపలికి వెళ్ళినా. నడి సంద్రంలో కడుతున్నాడు చెరువు. నడి సంద్రంలో 9 ఎకరాల, చూడండి, 9 ఎకరాల 25 గుంటలున్న చెరువు అండి ఇది. ఒకసారి మ్యాప్ చూస్తే మీకు కనబడుతుంది. ఇది ఎవరు ఇచ్చారు? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు రీసెంట్గా రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది. విక్రమార్క గారు, మీరు ఆన్సర్ చేయాలి దీనికి. 2014లో 9 ఎకరాల 25 గుంటల ఈ చెరువు ప్రాంతం ఎట్లా ఉండే, 2023కి వచ్చేసరికి 9 ఎకరాల 25 గుంటల చెరువు ఎట్లా మారింది అని మీకు చాలా డీటెయిల్డ్గా బ్లూ అండ్ రెడ్ సింబల్స్లో నేను మీకు చూపిస్తున్నా. ఈ రెడ్ సింబల్ లోపలే ఈ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. చెరువు నడి మధ్యలో కడుతున్నాడు. ఎంత ఘోరం అంటే, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఈ ఇష్యూ మీద సామాజిక కార్యకర్త లుబ్నా గారు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. మేడం రండి. సో దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. మేడం హానెస్ట్గా తన డబ్బులు ఖర్చు పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసారు. కేసు వేస్తే ఎంత దుర్మార్గులంటే
మధ్యాహ్నం 3 గంటలకేమో భట్టి విక్రమార్క ఇగో ఇది చెరువు 100% కబ్జా అయిన చెరువులు, 50% కబ్జా అయిన చెరువులు, 20% కబ్జా అయిన చెరువులని భట్టి విక్రమార్క గారు ఇగో ఈ రిపోర్ట్ బయట పెడతారు. సాయంత్రం 5 గంటలకి కోర్టులో, అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో సర్ఫరాజ్ అహ్మద్ అని ఒక పెద్ద మనిషి, కమిషనర్ హెచ్ఎండిఏ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఏం చెప్తాడు 5 గంటలకి, అంటే ఆ రోజు 5 గంటలకి ఈయన రిలీజ్ చేసిన 3 గంటల తర్వాత 5 గంటల కాడ సుప్రీంకోర్టులో వచ్చింది. ఆయన ఏం చెప్తాడు, అసలు ఇక్కడ చెరువే లేదని చెప్తాడు. చదువుకున్నావా, ఐఏఎస్ ఎట్లయినావు, చెరువు ఎట్లా లేదని చెప్తావు? భట్టి విక్రమార్క మీద కేసు పెట్టండి. మరి భట్టి విక్రమార్క ఎస్ చెరువు ఉంది, ఇది 100% కబ్జా అయిందని చెప్తున్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ ఏమో సుప్రీంకోర్టులో ఇక్కడ చెరువు లేదు, అసలు చెరువే లేదు, ఆమె తప్పుడు మాటలు మాట్లాడుతున్నది, ఆమె కేసును డిస్మిస్ చేయండి, ఆమెకి పనిష్మెంటా, ఆ రేట్స్ మొత్తం డబ్బులు కట్టించి ఆమె పిటిషన్ని డిస్మిస్ చేయండి అంటాడు. నేను అడుగుతున్నా, సిగ్గుందా అని అడుగుతున్నా, స్ట్రేట్ క్వశ్చన్. ఏం సమాధానం చెప్తావు సర్ఫరాజ్ అహ్మద్? భట్టి విక్రమార్క గారు మీరేం సమాధానం చెప్తారు? చెరువు నడిసంద్రంలో కడుతున్నాడు. దయచేసి నేను నిర్దిష్టమైన స్టేట్మెంట్ ఇస్తున్న, ఆరోపణ కూడా కాదు, రెండో ఆప్షనే, ఇంకేం లేదు. ఈ కన్స్ట్రక్షన్లో దయచేసి కొనకండి. ఇది ఫినిక్స్ అనే కంపెనీకి చెందిన వాడి రకరకాల పేర్లు పెట్టుకొని దీన్ని కడతా ఉన్నారు. మై హోమ్ అవతార్కి పక్కనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇందులో కొనుగోలు చేసినా మేడం మాత్రం వదిలిపెట్టే అవకాశం కనబడట్లేదు, నేను కూల్చి అవతల పడేయిస్తానని చెప్తున్నారు. ఇందులో కొనకండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా కూడా ధరణిలో ఇప్పుడు ఏం చూపిస్తున్నది, ధరణి డాక్యుమెంట్స్ ఇవి. ధరణిలో ఇగో ధరణి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏముందండి, నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే వీళ్ళు దొంగతనంగా పట్టా చేయించుకున్నారు, కానీ ల్యాండ్ టైప్ ఏముందండి ధరణిలో ఈ టైంకి? అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్లో ఎట్లా కడతారండి ఇది? ధరణి డాక్యుమెంట్ ఇది, నేను చూపిస్తున్నది, ఆన్లైన్లో చెక్ చేయండి. సర్వే నెంబర్ 272, 273 అండ్ 274 అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లియర్గా ఉన్నది. ఎట్లా కడతాడు దీంట్లో? ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంత దొంగలంటే దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఈ సబ్ రిజిస్ట్రార్లు, ఈ అధికారులు. ఇక్కడ ఒక ఆర్డీఓ ఉంటుంది చంద్రకళ అని, సూపర్ కల్ప్రిట్, సూపర్ కరప్టెడ్ ఆఫీసర్ ఈమె. కేటీఆర్ కుటుంబానికి అతి దగ్గర ఈమె చంద్రకళ. ఇంకా చాలా ఉంది మా గురించి చెప్పాల్సింది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో ఒకటే రోజున, చాలా జూమ్ చేయజరా, ఒకటే రోజున 14/6/2019 రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇమ్మీడియట్గా 14/6/2019 ఇంకో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇమ్మీడియట్గా 14/6/2019 ఇంకో రిజిస్ట్రేషన్ అవుతుంది. దేనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇది? 272/1, 273/1, ఎక్స్టెండ్ 10 acres 2 గుంటాస్. అర్థమైందా? ఇగో చూడండి, 272/1, 273/1, 273/1, 272/1, ఎక్స్టెన్షన్ 10 acres 2 గుంటాస్. ఒకే రోజున 3 రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఎవడిది రిజిస్ట్రేషన్ చేసింది? అంత తీరికలే, అంత ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కట్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ 6579, డాక్యుమెంట్ నెంబర్ 6580, ఈ 2 ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఈ 2 ఫోర్జరీ డాక్యుమెంట్స్ని పెట్టుకొని ఇంకొక సేల్ డీడ్ చేసుకున్నారు 6581 డాక్యుమెంట్ నెంబర్తో. ఎవరి పేరు మీద? ఫినిక్స్ గ్లోబల్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సో అండ్ సో పర్సన్స్, వీళ్ళు ఎవరు అడుగుతున్నారు వీళ్ళ పేర్ల మీద. అంటే 2 డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ఇంకో డాక్యుమెంట్ని క్రియేట్ చేశారు. ఈ డాక్యుమెంట్ దగ్గర లింక్ ఏంది? ఇగో ఈ 2 డాక్యుమెంట్స్ని లింక్ డాక్యుమెంట్స్ కింద పెట్టారు. వాహ్, వీళ్ళు మనుషుల, రాక్షసుల? భూమి తింటారా మీరు? ఏం తింటారు మీరు? ఈ స్థాయిలో చెరువులు తిన్నారు. ఇంత దొంగతనమా? ఇంత కనబడతలేదా అండి ముఖ్యమంత్రి గారు, రంగనాథ్ గారు? ఆడ రేకుల షెడ్లు, ఈడ ప్రహరీ గోడలు, ఇది గులగొట్టు కదా. ఈడ వర్క్స్ ఎట్లా నడుస్తాయి? ఇంకా ఇదేం తమాషా? మూడు రిజిస్ట్రేషన్, 3 డాక్యుమెంట్స్ ఒకే రోజున ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి? ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? మేము ఇది మాట్లాడి కష్టపడి ఈ డేటా సంపాదించి వీడియోలు చేస్తే వాడెవడో కోర్టుకు పోతాడు, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, వాడు యూట్యూబ్ వాడికి పంపిస్తాడు, వాడు డిలీట్ చేస్తాడు. ఏం తమాషా అనుకుంటున్నారు? ఈ ఫైట్ ఆగే అవకాశమే లేదు. ఇగో వీడేం చేసి టీఎస్ రెరా వాడు వీడేమంటాడు, వీళ్ళ కస్టమర్లు వస్తే పర్మిషన్ ఉన్నది చూసుకో, రెరా పర్మిషన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది అంటాడు. దొంగ బూతులు వస్తున్నాయి కానీ మింగాల్సి వస్తుంది, కానీ వీళ్ళని అన్నా తప్పలేదు. దొంగ వీళ్ళంతా. శివబాలకృష్ణ అంటోడి పర్మిషన్ ఇచ్చింది వాడేనా? తెలంగాణ రెరా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఎటు పోయిండో వాడు, వాని కేసు ఏమైందో కూడా తెలియదు. రెరా డాక్యుమెంట్ ఉన్నది. ఇగో చెరువుకు సంబంధించిన మ్యాప్ 272, 273 అందులో కడుతున్నాడు, క్లియర్గా ఉన్నది. ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి. ఇగో ఈయన మై హోమ్ అవతార్ కూడా కబ్జా చేసిండు. ఈయన ఏం చేసిండు, ఈ ఛానల్ ఉంటుంది కదా, ఈ చెరువు నుంచి పక్కన ఒక ముస్కిన్పల్లి,
ముస్కిన్ చెరువు. ఆ ముస్కిన్ చెరువు అని నార్సింగి చెరువు కానుకొని ఇంకో ముస్కిన్ చెరువు ఉంటుంది. ఈ 2 చెరువులకు సంబంధించిన అవుట్ఫ్లో డైరెక్ట్గా వెళ్ళి నాగిరెడ్డి కుంటాను ఇంకో దాంట్లో కలుస్తుంది. ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది, మధ్యలో ఛానల్ ఎగిరిపోయింది, ఆ కుంట పోయింది, ఈ నీళ్ళన్నీ పోయి మూసీలో కలవాలి. ఇప్పుడు మనం మూసీ సుందరీకరణ పేరుతో మాట్లాడుతున్నాం. ఎవరు ఆన్సర్ చెప్పాలా దీనికి? ఈ చెరువులను బాగు చేయకుండా మూసీని ఏం బాగు చేస్తారు మీరు? ఏం బాగు చేస్తారు? ఇక్కడ ఉన్న డ్రైనేజ్ అంతా ఎక్కడ పోవాలా? ఇన్ని ఫ్లోర్లు కట్టి వీడి డ్రైనేజ్ ఎక్కడ పోతుంది? మళ్ళీ పొద్దున లేస్తే వీడు ఇంకో ఛానల్ పెట్టి ఉపదేశాలు ఇస్తుంటాడు. మళ్ళా ఎవరికి సమాధానం చెప్తారు మీరు? వీడు ఇంకొకటి చూడండి, ఇంకా ఎవిడెన్స్ మేడంతో మాట్లాడిస్తా. మేడం ఇంకా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2005 2వ నెల 17వ తేదీన ఒక కలెక్టర్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ పెట్టింది. ఏమని? ఈ ప్రాపర్టీస్ని ఏది సర్వే నెంబర్లని, ఏ సర్వే నెంబర్లని 272 and 273ని ప్రొహిబిషన్ దాంట్లో పెట్టండి అని ఇగో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి లెటర్ రాసింది. సర్వే నెంబర్ 273 రైట్, ఇంకా 274 అండ్ ఇగో 272 ఇవన్నీ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టమని చెప్పింది. ఇది అయిపోయిందా? దీని పక్కన పెట్టేసారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు చెప్పాలి దీని గురించి ఇంత క్లియర్గా? యాక్చువల్గా ఎప్పుడో రావాలి. ఇగో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈసీ తీస్తే ఇగో వీడి పేరు మీద వస్తుంది. ఎవడు? ఫినిక్స్ గ్లోబల్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద వచ్చేస్తుంది. అయిపోయి ఈడనేమో వీడు 272/1 అంటాడు. ఇంకో దగ్గర బై పి ఏది రెరాలో లాస్ట్ 1 minute మేడం. ఇగో వీడు రెరావాడు ఇది పర్మిషన్ ఇస్తాడు. 272/2/P అని పర్మిషన్ ఇస్తాడు. అరే వీడు కనీసం ఆడనేమో 1 అని ఉంటుంది, వీడనేమో P అని ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మై హోమ్ అవతార్ పక్కన 9-10 ఎకరాల్లో కడుతున్న ఈ ఫినిక్సోడి ఈ వెంచర్లో ఫ్లాట్ కొన్నారా ఖతం అయిపోతారు మీరు. దయచేసి కొనకండి. ఎవడైనా ప్రీ లాంచ్ పేరుతో వీడు డబ్బులు కనుక మీరు కట్టుంటే సుమధుర అనే పేరుతో అమ్ముతున్నారట. ఏదైనా కావచ్చు. మీరు ఒకసారి సరౌండింగ్స్ చూపించు. ఇక్కడ ఒక హాల్ మార్క్ వెంచర్ ఉంది. ఈ సరౌండింగ్ చూస్తే మీకు చాలా క్లియర్ అది. ఇక్కడ హాల్ మార్క్ ఉన్నది, దీని పక్కనే మై హోమ్ అవతార్ ఉన్నది. అవతార్కి ఇటువైపునే ఇప్పుడు మనం చూస్తున్నది. మేడం నమస్తే. నమస్తే. సో మీ పోరాటానికి, మీ ఫైట్కి ధన్యవాదాలు తెలంగాణ ప్రజల వైపు నుంచి. సో ఎప్పుడు మీరు ఈ పిటిషన్ వేశారు మేడం? 2000 క్లుప్తంగా దీని హిస్టరీ చెప్తానండి. 2019-20లో చక్రి అని ఆడియో వస్తుంది కదా మేడం. చక్రి అని మా టీమ్మేట్ ఆయన నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక చెరువు ఉంది, ఆ చెరువుని వీళ్ళు పూర్తి చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్ ప్రమిళ వెంటనే వచ్చి ఇక్కడ చెక్ చేసాము. చెరువు లోపల దిగాం. ఇక్కడ లోపల వెళ్ళి ఏ ఇయర్ మేడం అది? 2020 19 ending 20 అనుకోండి. ఓకే. సో మేము లోపల దిగాము. అప్పుడు వచ్చి మొత్తం ఏమో పెద్ద రాళ్ళు మొత్తం పూడుస్తున్నారు చెరువు మొత్తం. ఆ టైంకి లోపల దిగి అవతల బండెక్కామన్నమాట. లోపల చెరువు లోపలికి వెళ్ళిపోయినారు. నార్త్ కి బల్కాపూర్ ఛానల్ ఉంది. బల్కాపూర్ ఛానల్ ఉంది. సో నాలాది ఎక్కడ జన్వాడ బుల్కాపూర్ నుంచి హుసేన్ సాగర్ దాకా వెళ్లే పెద్ద నాలాది. చాలా చాలా పెద్దది అనమాట. దాదాపు 14 అంటే ఒక 20 kilometers దాకా ఉంటదండి. ఓకే, 20 kilometers అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఈ గండిపేట పైప్ లైన్ 14.6 kilometers ఉంది ఇది. సో ఏమైందంటే దాని తర్వాత ఇమీడియట్ గా రాసాం అందరికి, కలెక్టర్ కి అందరికి రాసాం. ఇది వెంటనే ఆపండి, వాల్ డాక్ కింద ఇది నేరం జరుగుతుంది, అక్కడ మీకు ఫుల్ అథారిటీస్ ఉన్నాయి కలెక్టర్ గా, మీకు మీరు వెంటనే స్పందించి ఆపాలని చెప్పి రాస్తే ఇరిగేషన్ వాళ్ళకి వెళ్ళి పర్సనల్ గా అన్ని ఇస్తున్నాం. ఏమీ కాలేదు. పబ్లిక్ వాల్టా నోటీస్ ఇచ్చడం ఏమీ కాలేదు. ఈ రోజు ఏదైతే కొన్ని నోటీసెస్ వాల్టా చట్టం కింద వెళ్ళాయి కదా మన దుర్గం చెరువు దగ్గర అమెరికా కోఆపరేటివ్ దగ్గర, అదే సెక్షన్ యూజ్ చేసి అప్పుడు రాసినాం మేము 2020లో ఆపండి ఇది మొత్తం అనేసి. కానీ ఏం జరగకపోతే అప్పుడు ఎన్జిటికి వెళ్ళిపోయినా, పార్టీ ఇన్ పర్సన్ గా పోయినా. అయితే అక్కడ మేము మొత్తం సబ్మిట్ చేసాం దీని ఎవిడెన్సెస్ మొత్తము. మన మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నది. తర్వాత ఇరిగేషన్ స్ట్రక్చర్ ఇంకా ఉన్నది, దాని అవుట్ఫ్లో కాలువ ఎక్కడుందో చూపించినాము, అన్ని చూపించినాము. కానీ వాళ్ళేమో జడ్జెస్ ఇద్దరు చాలా అంటే ఎక్కువ సీరియస్నెస్ లోనే హియర్ చేయలేదండి. సారీ, ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్. ఏమైనా చెప్పుకోండి, కాంటెంప్ట్ ఏమైనా చెప్పండి. అసలు సీరియస్నెస్ హియరింగ్ లో ఏమాత్రం లేకుండా వాళ్ళు లేదు ఇది నీకు కనిపించిందేమో ఎవిడెన్స్, మాకు కనిపించలేదు, మేము కొట్టి పడేస్తున్నాము కేసు అని చెప్పారు. ఇంకా ఈ కేసులో ఒక మలుపు ఎక్కడ తిరిగిందంటే అప్పుడు రేవంత్ రెడ్డి, ఈ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్
అప్పుడు ఎంపీగా ఆనరబుల్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కేసు వేశారు. ఏంటి దీని దిగువ ఇది మనము అప్ స్ట్రీమ్ లో ఉన్నాము, ఇది నార్సింగి చెరువు, అవతల సౌత్ నార్త్ లో బల్కాపూర్ ఛానల్ ఉంది, నార్సింగి చెరువు, నార్సింగి అవుట్ఫ్లో ఛానల్ ఇప్పుడు తీసుకెళ్తాను అక్కడికి, అవతల ఉన్నది. వీళ్ళేమో మై హోమ్ వాళ్ళేమో ఆ ఛానల్ ని కబ్జా పెట్టారు. ఓకే, ఆ ఛానల్ కి దిగువన ఇంకా అవతలేమో వీళ్ళు కట్టారు ఛానల్ మీద అని చెప్పి ముస్కిన్ చెరువు అవుట్ఫ్లో నాలా, దీని అవుట్ఫ్లో నార్సింగ్ అవుట్ఫ్లో నాలా రెండు కలుస్తాయి. కలిసి తర్వాత ఆగిరెడ్డి గుంటలోకి వెళ్తాయి, తర్వాత ఏమో ముసి నదిలో కలుస్తాయి. అయితే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి కేసేమో ఈ ఛానల్ మీద కబ్జా అయింది, డిఎల్ఎఫ్ వాళ్ళు చేశారు అని చెప్పి చాలా చాలా వెరీ కీలకమైన కేసు అండి ఆయన వేసింది. సో అదే నేపథ్యంలో ఏమైందంటే అప్పుడు జడ్జెస్ ఏం చెప్పారు, ఇది ఒకటే ఏరియా కదా అని చెప్పి నా కేసు రేవంత్ గారి కేసు కలిపేశారు. కలిపి జాయింట్ కమిటీ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వినాల్సింది ఏంటంటే, చోద్యం ఏంటంటే, ఎవరెవరి మీద అయితే నేను కంప్లైంట్స్ పెట్టానో, ఇది యువతలు పెడతానండి తర్వాత నేను చెప్తాను దీని గురించి. అయితే ఎవరెవరి మీద అయితే నేను కేసు పెట్టానో అదే ఆర్ఆర్, అదే కలెక్టర్, అదే హెచ్ఎండిఏ వాళ్ళనే జడ్జి ఏం చేసిందంటే జాయింట్ కమిటీలో పెట్టింది. నేను జడ్జితో వాదించాను. ఎవరు కంప్లైంట్ చేసి మీరు చేశారు వాళ్ళనే పెట్టారు, వాళ్ళనే జాయింట్ కమిటీలో పెడితే అంటే వాళ్ళ కేసు మీద నిర్ధారిస్తారా? ఇప్పుడు నన్ను కూడా పెట్టండి అయితే అన్నాను. లేదు నీకు కావాల్సింది లేక కదా, మేము నీకు రప్పిస్తాము, నీకు ఎందుకు అన్నాడు జడ్జ్. సరే అని చెప్పి జాయింట్ కమిటీని పెడితే జాయింట్ కమిటీ 2 రిపోర్ట్లు ఇచ్చింది. ఆ 2 రిపోర్ట్లలో సిగ్నేచర్స్ ఎవరివి అయ్యా అంటే, ఇదిగో ఆ లోపల పోయిన ఎస్ బాలకృష్ణ, దాని తర్వాత హెచ్ఎండిఏ కరప్ట్ ఆఫీసర్ జె కృష్ణారావు ఈ రోజు కూడా కూర్చుని ఉన్నాడు. ఆయన రిటైర్ అయినా గానీ ఆయన ఓఎస్డి పెట్టి మొన్న కనుక్కుంటే ఆయన ఇంకా కాంట్రాక్ట్ మీద ఉన్నాడంట. ఏం అవసరం అండి, హెచ్ఎండిలో ఇప్పటికీ ఉన్నాడు. ఆయనే ప్రతి లేఖల దగ్గరికి వెళ్ళడం, దాని ల్యాండ్ అని రాసివ్వడం. ఆ ఘాతకం ఎస్ బాలకృష్ణ, కృష్ణారావు, అది కాకుండా స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి ల్యాండ్ ప్రొటెక్షన్ ఆయన సైన్ చేశాడు. నికేష్ అంటాడు ఉన్నాడు, చెప్తాను. అయితే ఈ నా 2 రిపోర్ట్స్ లో ఏదైతే ఉందో వీళ్ళు 4 సైన్ చేశారండి. అది కాకుండా రేవంత్ గారి కేసు నా కేసు క్లబ్ చేస్తే దానికి పెద్ద కమిటీ వచ్చింది అనమాట. ఆ పెద్ద కమిటీలో దాదాపు 10 ఆఫీసర్స్ సైన్ చేశారు. ఆ 10 ఆఫీసర్స్ మీద లీడ్ అంటే చంద్రకళ గారు, ఆవిడ ప్రతి పేజ్ మీద సైన్ చేశారు. ఈ 10 ఆఫీసర్స్ ఎవరు సైన్ చేశారంటే ఆర్డీఓ. అందులో ఈ నికేష్ పేరు కూడా ఉంది. అందులో మణికొండ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, అందులో రంగారెడ్డి ఉన్నారు, గండిపేట తహసీల్దార్ ఉన్నారు, సర్వేయర్ ఉన్నారు, అడగండి అందరి పేర్లు ఉన్నాయి. టీఎస్పీసీబీ వాళ్ళు కూడా సైన్ చేశారు, ఎంఓఈఎఫ్ సైంటిస్ట్ కూడా సైన్ చేశారు. అందరి చేత సైన్ చేయించి ఇక్కడ అసలు ఏమి చెరువే లేదు, కన్ఫ్యూజన్ లాగా పెట్టడం అనమాట. వి వెంట్ దేర్ ఇస్ వాటర్ బాడీ, నో వాటర్, సో నో వాటర్ బాడీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ధృవీకరిస్తూ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి డాక్యుమెంటరీ రిలీజ్ చేసిండు. ఇంకేముంది, అయిపోయంటే ఇది ఉండకూడదు కదా, అట్లాంటిది పని జరుగుతుంది, అది గమనించండి మీరు. సో ఇప్పుడు అది జరిగిందండి. దట్ వీళ్ళు ఈ ఆఫీసర్స్ అందరూ కలిసి సైన్ చేశారు. అందుకని నేను నిన్న కూడా ఏసీబీకి రాయడం, ఒక వేరే పాయింట్ చెప్తున్నాను. నిన్న కూడా ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారికి రాశాను నేను. ఎవరైతే మీరు నికేష్ అండ్ బాలకృష్ణ అని చెప్పారో వాళ్ళతో పాటు వీళ్ళకి ఉంది అన్లాఫుల్ బెనిఫిట్. ఒక లేక్ దగ్గరికి వెళ్ళేది ల్యాండ్ అండ్ రాజడం కంటే ఇంకా ఘాతకం పాపం ఏమైనా ఉందా? లేదు. అట్లాంటిది ధర్మం మీద ఉంటాను అని చెప్పిన నేడు ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందిస్తారు, స్పందించి తీరుతారు. ఎందుకంటే ఆయన తాను అర్జునుడు అని చెప్పుకున్నారు. అది చిన్న మాట కాదు. ఏ ముఖ్యమంత్రి చెప్పుకొని, ఏ ప్రధానమంత్రి చెప్పుకొని మాట ఆయన చెప్పారు. కృష్ణుడికి అర్జునుడిని చెప్పుకున్న ఆయన నేడు ధర్మంని కట్టుబట్టి ఆయన తప్పకుండా ఈ దీన్ని కూల్చడానికి ఆయన ఆర్డర్ ఇస్తారు, ఇచ్చి తీరుతారు. మన లాంటి వాళ్ళందరూ దీన్ని మనం సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఇంకా పోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అది ఊరికే భట్టి మిశ్రా గారు ఊరికే చీఫ్ మినిస్టర్ గా కాకుండా ట్రాక్ నుంచి తీసుకున్నారు. అంటే ఏంటి, ప్రభుత్వపు సంస్థ దాన్ని చెప్పింది ఇది చెరువు అనేసి. సో ఇది కాకుండా ఈ అవుట్ఫ్లో ఛానల్ ఉంది. ఇంకొకటి దాని ప్రూఫ్ ఏంటంటే, కంక్లూజివ్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్ ఏంటంటే, ఇది మీరు ముందర చూస్తున్నారు కదా, ఇది ఈ మధ్యలో ఉన్నది, ఇది గండిపేట్ లైన్, పైప్ లైన్. గండిపేట్ నుంచి వెళ్తుందా? ఇది గండిపేట నుంచి డ్యామ్ దగ్గర నుంచి
ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ దాకా 1921 లో నిజాం ఆ డ్యాము రిజర్వాయర్ కట్టిన తర్వాత ఇది ఫస్ట్ డ్యామ్ ఎందుకు కట్టారు? ఫ్లడ్ కంట్రోల్ మెకానిజం. అది కాకుండా అప్పుడు ఏం చేశారంటే తాగునీటి కోసము హైదరాబాద్ వాళ్ళకి కావాలని చెప్పి ఇది బై గ్రావిటీ, ఒక్క మీకు పంప్ అవసరం లేదు, డైరెక్ట్ నీళ్ళు. ఇప్పుడు కూడా మీరు అందులో అవి లోపల చేస్తే మీకు నీళ్ళు కనిపిస్తాయి. డైరెక్ట్ బై గ్రావిటీ ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్కి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయిపోయి వెళ్తాయి. మీకు కూడా చెప్పాలా, ఇది 104 years ఓల్డ్. ఇది 1921 లో కట్టినామండి. ఇది ఇప్పటికీ ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అసలు హిస్టారిక్ పాయింట్ ఏంటంటే ఇది కడుతున్నప్పుడు ఈ నర్సింగ్ అవుట్ ఫ్లో ఛానల్ ఉండే కదా, అంటే ఎంత పురాణమైన లేక్, మోర్ దెన్ 100 years హెరిటేజ్ అండి. ఇది మన ఆస్తి ఇది. ఓకే, అయితే అది అవుట్ ఫ్లో వెళ్తున్నందుకు అప్పుడు నిజాం నాది ఒక ప్రత్యేకత ఏముండేనంటే ఆయన ఏ కొత్త కట్టడం కడుతున్నా పాతది ఆయన ఆబ్లిటరేట్ చేయలే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పైప్ లైన్ వెళ్తున్నప్పుడు ఒక చెరువుది ఛానల్ ఉంది కాబట్టి దాని మీద నుంచి కట్టాడు పూడ్చకుండా. ఓకే, సో ఆ స్ట్రక్చర్ మొన్నటి దాకా ఉండే ఖతం చేసి పడేసారు మొత్తం. దాన్ని ఇప్పుడు రియల్ ఈ అవతార్ ఏం చేసిండంటే 1 2 3 4 5 ఈ 5 హై రైజెస్ కట్టినాక దాని దగ్గర ఓపెన్ స్పేస్ వదిలిండు. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా అవుట్ ఫ్లో ఛానల్ ఉందని. మరి అవుట్ ఫ్లో ఛానల్ ఎక్కడ ఉంది అని వాటర్ బోర్డు చెప్పాలా మనకి? వాటర్ బోర్డు ఏం చేస్తుంది? ఆర్టీఐ వేసినాం, జవాబు లేదు. ఓకే, దాని తర్వాత అక్కడ నుంచి అక్కడ దాకా మీరు ఇప్పుడు చూస్తే హిస్టారికల్ గా మీరు చూపిస్తే అక్కడ మొత్తం ఛానల్ ఉంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే అది ఎక్కడ ఏం చేశారా, దాన్ని పైపులు వేసి దాన్ని చిన్నగా చేసి ఏం చేశారా ఏమీ తెలియదు. రైట్ నౌ అయితే సుప్రీంకోర్టులో ఉంది. జరిగిన చాలా ఘోరమైన పని ఏంటంటే మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇది లేకు 100% ఎంక్రోచ్మెంట్ అని ఆయన రిలీజ్ చేస్తే ట్రాక్ ఇమేజ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఈ హెచ్ఎండిఏ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ హైకోర్టులో జడ్జి అడుగుతున్నారు లక్ష్మణ్ గారు లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఏం చేస్తున్నాయని. మరి ఆయనే చెరువు లేదని చెప్తున్నాడు అక్కడ. ఆయనే వెళ్ళి ఇప్పుడు నా కేసులో ఇది క్లారిఫై చేస్తున్నాను. 3rd 7th October నాడు మన భట్టి గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అదేమో ఆయన లేక్ ఉంది అని చేస్తే ఒక 10 days అంటే 17th October నాడు ఆయన నా కేసులో సుప్రీం కోర్టులో అసలు ఏమీ లేదు, కేసు లేకే లేదు, అక్కడ వెళ్ళి చూశారు ఏదో నీళ్ళే ఎప్పుడు కనిపించలే అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్డ్ ఒక పాన్ డబ్బా ఆయన కూడా అది అట్లా రాయడు. అట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసేసి పడేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ నా దాంట్లో అఫిడవిట్ పడేశారు. దానికి వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ బై సెంటెన్స్ నేను అఫిడవిట్ కొట్టి పడేశాను. పెట్టేశాను, మొత్తం ఇచ్చేసాను, ఆ డాక్యుమెంట్ మొత్తం ఇచ్చేసాను. మొన్న పేజెస్ ఇచ్చేసి ఏ పేజ్ దగ్గర ఉంది అన్నది క్లియర్ గా క్లారిఫై చేశాను. ఆ డాక్యుమెంట్ మొత్తం పోయింది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్టీఏ కింద నేను ఏం సేకరించానంటే ఈ గండిపేట్ చైనేజెస్ ఉన్నాయన్నమాట, ఒక 400 దాకా. ఏ చైనేజ్ దగ్గర నాలా అని రాసిందో అప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఉండేది సుజాత గారు అనేసి. సో ఆవిడేమో నాకు ఆర్టీఏ కింద ఇచ్చిన దాంట్లో ఎగ్జాక్ట్లీ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి 165 సర్వీ చైనేజ్ నంబర్ టు 176 చైనేజ్ నంబర్. ఆ చైనేజ్ నంబర్స్ దగ్గర 1 చైనేజ్ ఎంత అంటే 30 meters అన్నమాట. సో 330 meters ఫ్రమ్ ది సర్వీస్ రోడ్ ఇక్కడ ఆ అవుట్ ఫ్లో ఛానల్ ఉన్నదని మా దగ్గర కంక్లూజివ్ ప్రూఫ్ ఉంది. దాని మీద హిస్టారిక్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే జిఎం ఎవరిది డిప్యూటీ జిఎం నరహరి గారు సర్చ్ కోసం వెళ్తే ఒక ఫైల్ ఇచ్చారు. ఇదే ఉందండి మేడం, గండిపేట గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ లేదంట. 104 years బ్యాక్ తయారైన ఈ గండిపేట ఇంత అగ్రికల్చరల్ ఇరిగేషనల్ మార్వెల్ ఇది, ఇంజనీరింగ్ మార్వెల్ ఇది. ఇప్పట్లాగా ఇంజనీర్లు ఇలా ధ్వంసం చేయరు, అప్పుడు ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిండ్రు సార్ విశ్వేశ్వరయ్య గారు. అయితే ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని ఆయన ఏమంటాడు తెలుసా, మా దగ్గర ఏమీ లేదు మేడం, జస్ట్ ఇదిగో ఆ ఫైల్ అన్ని ఫైల్ ఏముంది తెలుసా, నా ఆర్టీ అప్లికేషన్ ఉంది అందులో ఆర్టీ ఉంది, అందులో ఏదో ఒక సైన్ కూడా చేయని ఏదో ఒక సిడిసిది ఒక మ్యాప్ ఇచ్చేసారు, అందులో ఒక్క క్లారిటీ లేదన్నమాట. ఈ అక్వడక్ట్ అంటారు దీన్ని, పైన ఉంటే అది ఇవన్నీ నాకు చాలా తోడ్పడి చక్రి అని మా ఎవరైతే టీమ్మేట్ ఉన్నారో ఆయన ఇవన్నీ లొకేట్ చేసి ఇదిగో ఇట్లా ఇట్లా ఇంకో ఘాతకం చెప్తాను. ఇప్పుడు ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు కదా, మీరు షూటింగ్ చేస్తుండగానే ఎన్ని ఆర్ఎంసీ ట్రక్లు వెళ్ళినాయి కదా, వాళ్ళు అడిగితే అవి క్యాప్టివ్ అంటున్నారు. క్యాప్టివ్ అంటే ఏంటి, వాటి కోసమే అని అర్థం. నువ్వు వాటి కోసమే కడుతుంటే అది రోడ్ మీదకి ఎట్లా వచ్చింది?
ఈ రోడ్డు మొత్తం ఇది పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. మొత్తం ఎట్లా ఉందండి, ఇందులో మీ కార్ కూడా వెళ్ళలేదే, ఎవరు అడలేక వాళ్ళందరూ అటు నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ అంతా అటు సైడ్ నుంచి వెళ్తుంది. దానికి కారణం ఏంటి? వెహికల్స్ వెళ్ళలేవు, ఇందులో స్లష్ అయిపోతున్నాయి. మరి వీడు ఈ కన్స్ట్రక్షన్ గారు వాడేమో క్యాప్టివ్ ఉన్నప్పుడు రోడ్డు నీ సైట్ దాటి బయటికి ఎట్లా వచ్చింది? అది కదా పాయింట్. నువ్వు లోపల నుంచి పెట్టుకోవాలా. సో ఇదండి, నో ఐ జస్ట్ షో యూ ఇన్ దిస్ అండి. ఏమైంది ఇదేండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? మనం ఇక్కడ నిలబడి ఉన్నామండి. ఇది నార్సింగ్ చెరువు. ఇది నార్సింగ్ చెరువు. ఈ జియో కోఆర్డినేట్స్ నాకు ఎక్కడి నుంచి దొరికాయంటే, అమోయ్ కుమార్ నా కేసులో ఎన్జిటిలో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఫస్ట్ ఆయన ఏం రాశారు, ఇదిగోండి లేకు ఇవి అని రాశాడు. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏమో ఫైల్ చేసుకుంటా, లేదండి ఇప్పుడు ఏం లేదు, అటు వాటర్ లేదు, వాటర్ బాటిల్ లేదు, ఆయన స్టేట్మెంట్ జాయింట్ స్టేట్మెంట్ లో అట్లా రాసేసాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మేమేం చేసామో ఆయన ఇచ్చిన జియో కోఆర్డినేట్స్ తోని కేమల్ తయారు చేసాము. ఓకే, చక్రియని మా ఫ్రెండ్ తయారు చేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇందులో ఇదేమో నార్సింగి చెరువు, మనం ఇక్కడ నిలబడి ఉన్నాం ఈ రోడ్డు మీద. ఇదేమో ముస్కిన్ చెరువు, ఈ రెడ్ అంతా ముస్కిన్ చెరువు. ఇదేమో నాగిరెడ్డి కుంట. నాగిరెడ్డి కుంటమో మొన్నటిదాకా ఏం చేశారంటే, వాళ్ళు అసలు వెబ్సైట్ నుంచి మొత్తం తీశారు, నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చేసింది. అప్పుడు జాయింట్ కమిషనర్ గారితో కంప్లైంట్ పెట్టి దాన్ని పర్స్యూ చేసి ఇప్పుడు అది అప్ అయింది. లేక్ ఐడి 66 ఇదే కదా, ఇదే లేక్ ఐడి. ఓకే, ఇది లేదు ఇప్పుడు హెచ్ఎండిఏ లేక్స్ లో ఈ చెరువు లేదు. హెచ్ఎండిఏ లేక్స్ లో ఐడెంటిఫైడ్ లిస్ట్, నోటిఫైడ్ లిస్ట్ రెండు ఉంటాయి. ఐడెంటిఫైడ్ లిస్ట్ లో ఇది ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఐడెంటిఫైడ్ మొత్తం లిస్ట్ ఎగరగొట్టేశారు. మొత్తం లిస్ట్ లేదు హెచ్ఎండిఏ సైట్ నుంచి. గమనించండి మీరు, చిన్న తప్పు కాదు ఇది. ఓకే, ఇప్పుడు దాకా అప్లోడ్ చేయలే. అయితే ఇది ఎల్లో ఉంది కదా, ఇది అవుట్ఫ్లో ఛానల్. ఇది మై హోమ్ అవతార్ 1 2 3 4 5. ఇక్కడ నుంచి ఖాళీగా పెట్టాడు అవతార్, మరి తెలిసేమో అవుట్ఫ్లో ఛానల్ అని, అందుకని పెట్టాడు. అయితే ఇది ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇది మొత్తం వీళ్ళు ధ్వంసం చేశారు. ఇది ముస్కిన్ చెరువు, ఇది అవుట్ఫ్లో ఛానల్ అన్నమాట. ఈ రెండు ఇట్లా కలిసి ఇక్కడి నుంచి ఇట్లా వస్తాయి. ఈ మొత్తం వాటర్ బాడీ ఏరియా అనేది మొత్తం కబ్జా. అక్కడ నుంచి ఏమో ఇవేమో ఇట్లా వెళ్తాయి నాగిరెడ్డి. ఇప్పుడు ఏమైంది, నాగిరెడ్డి కుంట దగ్గర మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు నాగిరెడ్డి కుంట అనేది దగ్గర నుంచి ఇది మూసీ నదికి కలుస్తాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇది కబ్జా, నాగిరెడ్డి కొండ మొత్తం కబ్జా అవుతుంది, ముస్కిన్ కబ్జా అవుతుంది. ఈ చెరువు ఏమో, ఆ చెరువు లేదు అనొద్దు, చెరువు ఉంది. చెరువులో అక్రమ గజ్జి ఉంది. ఆ గజ్జిని తొలగించాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. మీ అందరి సాయంతో మనం అందరం అది డెమోలిష్ చేద్దాం. ఓకే, ఇది ఏమో ఇప్పుడు కొంచెం అవగాహనకి, ఇదేమో ఇది ఇక్కడేమో అవుట్ఫ్లో ఛానల్ ఉన్నది, ప్లస్ ఏమో బల్కాపూర్ ఛానల్. ఇప్పుడు బల్కాపూర్ నాలా ఏంటి చెప్పాను కదా, బల్కాపూర్ నాలా ఇవతల వెస్ట్ నుంచి జనవాడ బుల్కాపూర్ దగ్గర నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటా మొత్తం ఏమో ఇట్లా వస్తది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బల్కాపూర్ ఛానల్ ని కొత్త మొత్తం పూర్తి చేశారు. కనిపిస్తుంది కదా, లేదు అంటే నాలా ఉంది, కబ్జాలో ఉంది. ఎప్పుడు అట్లా నాలా లేదని చెప్పకూడదు, నాలా ఉంది, కబ్జాలో ఉంది, దాన్ని విడిపించాలా. అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడంతా ఖాళీగా ఉంది బల్కాపూర్ నాలా. ఇదేమో హనుమాన్ టెంపుల్, ఇదేమో రెడీమేక్స్ ఇప్పుడు మూసినట్టున్నారు. ఇదే చాలా నాశనం చేసింది మొత్తం. అయితే ఈ బల్కాపూర్ ఛానల్ ఇట్లా వెళ్ళి హుసేన్ సాగర్ దాకా వెళ్తాది అన్నమాట. ఇప్పుడు ఇప్పటికి కూడా ప్యూర్ అన్నమాట. ఇది నీరు ఇప్పుడే పక్కనే ఇక్కడ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూస్తే ప్యూర్ వాటర్స్ ఉంటాయి అక్కడ, అదొక పాయింట్. సో ఇంకొకటి ఏమంటే, ఇది చెప్పాను కదా, సర్వీస్ రోడ్ నుంచి 330 మీటర్స్ లో ఇది ఒకటి ఇక్కడ ఉంది. సో నేనేమంటానంటే, ఈ స్ట్రక్చర్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడనిది. పైగా సుప్రీం కోర్టులో కేసు ఉండగా ముఖ్యమంత్రిది లేకన్న తర్వాత వాళ్ళు వర్క్ ఎవరి బలంతో చేస్తున్నారు అన్నది పాయింట్. హైడ్రా మీద ఏమైనా నమ్మకం ఉందా అండి మీకు? చూడండి, హైడ్రాకి పవర్స్ ఎక్కువ ఇచ్చిన తర్వాత పని తక్కువ కనిపిస్తుంది. పబ్లిక్ అందరూ నాతో చెప్తా ఉన్నారు. నేను వాళ్ళకి ఏం సమాధానం, జీవో ఉన్నప్పుడే బాగా పనిచేశారు. ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత అసలు ఆన్సర్ పని ఎందుకంటే ఇది నేను చెప్పకపోవడం కాదు కదా, పబ్లిక్ అబ్జర్వ్ చేసి ఇది ఇట్లా చెప్తున్నారు నాకు. అప్పుడు నా దగ్గర సమాధానం ఏముంది? ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మరి ఇప్పుడు ఇందులో ప్రీ లాంచ్ పేరుతోనో దాంతోనో దీంతో మేము కొనుక్కున్నాం. లేదండి, అది నేను ఆల్రెడీ రాశాను. నేను మళ్ళీ మినిస్ట్రీకి రాస్తాను నేను, ఎందుకంటే ఒక కేసు ఉంది. ఇప్పుడు దీని మీద ఒక కేసు ఉన్నది. కేసు ఉన్నప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రేరాది కాదా? వాళ్ళు చేయకూడదా? మినిస్ట్రీ కూడా చేయాలా, ఎంఐయుడి మినిస్ట్రీ చేయాలా, ఎంఐయుడి సెక్రటరీ దానకిషోర్ చేయాలా. చేయకపోతే అది తప్పవుతుంది, ఎందుకంటే దీని మీద కేసు ఉంది. పైగా భట్టి విక్రమ ఆనరబుల్ డిప్యూటీ సీఎం చెప్పిన నేపథ్యంలో ఇది ఇంకా సీరియస్ అయిపోయింది ఈ ఎఫ్ఐఆర్. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒక చెరువునే కాదు, ఒక హిస్టారిక్ బల్కాపూర్ నాలా ఏదైతే అర్బన్ ఫ్లడింగ్ నుంచి మనల్ని
కాపాడగలిగే ఒక నాలని కూడా వీళ్ళు ఇది చేశారు. ప్లస్ ఆర్ఎంసీ ప్లాంట్ ది కూడా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, ORR కి జియో 2008 లో జియో ORR కి 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ అటు, అంటే 1 కిలోమీటర్ సిటీ లోపల, ORR కి సిటీ లోపల ఉన్న 1 కిలోమీటర్ ని స్పెషల్ డెవలప్మెంట్ జోన్ SDZ1, ORR కి అవతల ఉన్నదేమో SDZ2. ఓకే, సో SDZ1 లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రూల్ ఏంటంటే ఆ 1 కిలోమీటర్ లోపల ఏ ఇండస్ట్రీ ఉండకూడదు. ఇప్పుడు ఈ రెడీమిక్స్ ప్లాంట్ ఏదైతే మీరు చూసారు కదా, ఇదంతా ఘాతకం జరుగుతుందో, ఇది రెడ్ హజార్డస్ కేటగిరీ ఇండస్ట్రీ. అంటే ఏంటి, హైయెస్ట్ పొల్యూటెంట్ అన్నమాట. అట్లాంటి ఇండస్ట్రీని సౌండ్, నాయిస్, రోడ్ మొత్తం ఇట్లా ధ్వంసం చేయగలిగే ఒక ఇండస్ట్రీ లోపల 1 కిలోమీటర్ లోపల ఏంటంటే కొన్ని 300 మీటర్స్ లోపల నుంచి ఎన్ని వెళ్ళాయి. అట్లాగే అవతల ASBL కూడా అట్లాగే లోపలే పెట్టేసుకుని, అంటే వీళ్ళు ప్రతి ఒక్క వయలేషన్ కాదండి, వీళ్ళు అడుగున ఇదంతా ఒక వయలేషన్, ఇదంతా ఒక పాపం. ఈ ధర్మం వచ్చి ఇప్పుడు ఈ పాపంని తొలగిస్తుందా అంటే తొలగించడానికి వేరే థాట్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి నో వి హావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఇట్ ఈస్ ఎ లేక్ అని చెప్పి ముందు ఫస్ట్ ఇది కట్టడం ఆపాలా అండ్ ప్రజలకి డిస్క్రైబ్ చేసి చెప్పాలి, దిస్ ఇస్ అండర్ లిటిగేషన్, ఇట్ ఈస్ టోటలీ ఎ లేక్ యాజ్ డిక్లేర్డ్ బై ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కేస్ హస్ బీన్ అడ్మిటెడ్ అంటే ఏంటి, వాళ్ళు ఫస్ట్ హియరింగ్ లో అయితే అసలు కొట్టి పడేశాడంట ఆనరబుల్ జడ్జ్. ఎట్లా ఏమనుకుంటున్నారు మీరు, ఒక ఉన్న లేఖని ఇట్లా చేస్తారని. ఇదే కేసు మీద కాదండి, ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు 12th నవంబర్ నాడు, హైకోర్టు ఏమో 12th నవంబర్ నాడు, సుప్రీంకోర్టు ఏమో 15th నవంబర్ నాడు వీళ్ళు ఏం చెప్పారు, ఏదైతే హించ్లాల్ తివారీ స్టేట్మెంట్ జడ్జ్మెంట్ ఉందో అలనాడు ఒక 20-30 years బ్యాక్ నుంచి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు మొన్న కూడా అంటే జస్ట్ 10 days బ్యాక్ కూడా ఏమని చెప్పారు, దట్ మీరు ఒక లేక్ పడిపోయిన లేక్, పాడుపడిన లేక్ని ఒక అభివృద్ధి చెంది దాన్ని లేకగా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని రెవెన్యూ ఆఫీసర్స్కి, ఇరిగేషన్ ఆఫీసర్స్కి చెప్పారు. అది కాకుండా వీళ్ళు ఇప్పటి ఆఫీసర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని కాంటెంప్ట్ చేసి ఏమని చెప్తున్నారు, మేము వెళ్ళాము లేక్ ఉంది కానీ వాటర్ లేదు, వాటర్ లేదు, ఇది కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ పెట్టేసి రకరకాలుగా చేస్తున్నారండి. ఇరిగేషనల్ స్ట్రక్చరు, ట్రెడిషనల్ స్ట్రక్చర్, కట్టమైసమ్మ ఇట్లాంటివి ఏమున్నా HMDA గైడ్ లైన్స్ ఉన్నాయి, అందులో కూడా ఇదే రాసింది. మీరు మీ లాజిక్ ఉపయోగించండి, ప్రతి మ్యాప్ యూజ్ చేయండి, బెనిఫిట్ అవుట్ వాటర్ బాడీకి ఇవ్వండి అని HMDA కూడా చెప్పారు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎక్కడది, సో ఇది ఓల్డ్ ఫోటో, గతంలో ఇట్లా ఈ రకంగా ఉంటుండే, ఈ రకంగా ఎంటర్ అయిన అంటారా మీరు? అండి, లోపల ఇట్లా ఉంటుండే. సో ఇట్లా ఇప్పుడు బ్లూ షీట్లు బట్టి మొత్తం ఆక్యుపై చేసినారు. సో ఒక్కసారి మనం ఇటు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే, నేను ఇక్కడే ఉంటానండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వి రామచంద్రరావు భార్గవి కన్స్ట్రక్షన్స్ అట. మరి ఇది ఎట్లా వచ్చిందో, సర్వే నెంబర్ 271, 272, 273 నాట్ ఫర్ సేల్ అని పెట్టిరు. అంటే ఎవడో వచ్చి ఇంకోడు పాతోడు కబ్జా చేస్తే వాన్ బోర్డు వీకి వీడు కబ్జా చేసింది అన్నట్టు. చూడండి కథ ఎట్లుంటుందో. So this is welcome to Phoenix P25 Triton project. हाँ बोलो ये पब्लिक प्रॉपर्टी है वो, सुरेश है चुक्कापल्ली, ये कल्प्रिट, एक नंबर चोर. సో ఒకసారి చూడండి 45 floors కడుతున్నారు. ఇది టోటల్ లేక్ ఏరియా, ఇది చెరువు గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని అనాలి మనం. అంటే ఈ ప్రజల తెలంగాణ ప్రజల యొక్క సంపద ఇది. టోటల్ నడి చెరువులో కడుతున్నాడు. ఇదంతా కబ్జా, ఇటు నుంచి మొదలు పెడితే ఇదంతా బ్లూ షీట్లు వేసి పడేసిండు. -6 LR అటు, ఇది మళ్ళీ -6 అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, అంటే ఎంత దర్జాగా ప్రభుత్వం యొక్క భూమిని, ప్రభుత్వం యొక్క అంటే మన జాతి యొక్క చెరువుని ఏ రకంగా కబ్జా చేస్తున్నారు అని ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు గతంలో మీకు గుర్తే ఉండండి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అవసరం మనకి లేనే లేదు, అసలు మనకి ఎందుకు ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం హైదరాబాద్లో 2 రిజర్వాయర్లు కట్టుకుందామని కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు.
సో ఆ స్టేట్మెంట్ వెనకాల ఉన్న అతి భయంకరమైన కుట్ర ఏంటి తెలుసా? ఇగో ఇది కేటీఆర్ బినామీ కంపెనీ. చలో నేను తొడలు కొడుతున్నారు కదా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా మంత్రులు, ముఖ్యమంత్రి లోపల వేయాలి, మేము ఎగురుతున్నాడు ఎగరని అని. మరి ఈయన కూడా ఎగురుతున్నాడు కదా, కన్స్ట్రక్షన్ నడుస్తున్నది కదా. తేల్చండి. సర్వే నెంబర్ 272, 273 ఎందులో ఉన్నాయి తేల్చండి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ తేల్చండి. గవర్నమెంట్ తేల్చింది. భట్టి విక్రమార్క రిపోర్ట్ ఇచ్చిండు. 100% కబ్జాకు గురైన చెరువుల్లో ఈ నార్సింగి చెరువు ఉన్నది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నది 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కబ్జాకు గురైన చెరువుల్లో ఇదొక చెరువు. నేను నిలబడి మాట్లాడుతున్నా ఇక్కడ. ఎవడు సమాధానం చెప్పాలా? 45 ఫ్లోర్లు వేసుకుని ఎంత వాల్యూ బిజినెస్ అండి ఇది? 45 ఫ్లోర్లు -6 ఎన్ని వేల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఎవడ అయ్యసొమ్మని కబ్జా పెట్టి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది? ఆలోచించండి ఒకసారి. చూద్దాం ఏం జరుగుద్దో. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేయాల్సిందే. లుబ్నా గారు లాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మీరే కేసు వేశారు ఇదే చెరువు మీద, ముస్కిన్ చెరువు, ఈ నార్సింగి చెరువు ఏదైతే అవుట్ఫ్లో ఉందో అవుట్ఫ్లో కెనాల్ మీద కబ్జాకు గురైన అని ఇదే చెరువు మీద మీరు కేసేసి ఉన్నారు. మీ కేసుని లుబ్నా గారి కేసును కలిపి సుప్రీంకోర్టు అక్కడ విచారిస్తున్నది. తక్షణమే విచారణ, తక్షణమే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఎట్లా పర్మిషన్స్ ఉంటాయి? అక్రమ పర్మిషన్కి సంబంధించిన బిల్డింగ్స్ని కూలగొట్టకపోతే ఏం చేస్తారు మీరు? మీరు పేదలై కాదండి కూలగొట్టాల్సింది, దీన్ని కూలగొట్టండి. ఒకవేళ ఇందులో ప్రీ లాంచ్ పేరుతో ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. తక్షణం వర్క్ ఆపండి ఫస్ట్. అండ్ ఇంకొకటి, పబ్లిక్కి మేము ఓపెన్గా చెప్తున్నాం, ఇది ఆరోపణ లేకపోతే ఇంకోటి, ఆన్ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ని ముందు పెట్టి చెప్తున్నాం, ఇందులో కొనకండి. దయచేసి ఇందులో కొనకండి. మై హోమ్ అవతార్ పక్కనే ఉన్న ఈ ఫినిక్స్ అనే కన్స్ట్రక్షన్ దాంట్లో కొనకండి. మా దాంట్లో పెట్టిన తర్వాత వీడియోలు రిమూవ్ కావు. ఉన్న వాస్తవాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక ఆ తర్వాత మేము కొనుక్కుంటాం. మళ్ళీ కొనుక్కున్న తర్వాత కూలగొట్టిర్రు, మమ్మల్ని నుంచి తరలించారంటే ఎవడేం చేయలేడు. ఇక చూద్దాం. ఈ ఫినిక్స్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. దాదాపు 30-40 స్టోరీలు వెళ్తాయి ఈయన చుక్కపల్లి సురేష్, గోపి, ఈ బ్యాచ్ది కలిసి. చూద్దాం, మాట్లాడదాం ఇంకా ముందు మరిన్ని వీడియోల్లో. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.